హలో అండి. వర్షం ఫుల్‌గా వస్తుంది మధ్యాహ్నము. అందుకని నేను చికెన్ తెప్పించేస్తాను పిల్లలతో. చికెన్ తెప్పించేసి శుభ్రంగా 4 సార్లు కడిగేసాను. ఇది ఇంట్లో ఆడిచ్చిండు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసేసాను. తర్వాత కారం అండి. కారం ఒక స్పూన్ వేసుకున్నాను. ఉప్పు కూడా తగినంత వేసుకున్నానన్నమాట. తర్వాత నేను కబాబ్ పౌడర్ అండి. ఇది అంగడిలోది. ఇది కొంచెం అందాజు పైన వేసేసుకున్నాను. నాకు చికెన్ పకోడా చేస్తాను కదా, నాకు తెలుస్తాయండి కొలతలు. అందుకని అందాజు పైన వేసేసుకున్నాను. తర్వాత కేజీ చికెన్కి 2 గుడ్లు కొట్టేయాలన్నమాట. ఇది మామూలుగా అయితే కొంతమంది పెరుగు వేస్తారు, నేనైతే వేయనండి. ఎగ్ వేస్తే సరిపోతుంది అనమాట. చాలా బాగా వస్తుంది కబాబు. అందుకని ఎగ్స్ వేస్తాను నేను. ఫస్ట్ నేను కూడా పెరుగు వేస్తాను అంటే, 1 కప్పు పెరుగు వేస్తా అంటే గుడ్లు బదులు. కానీ ఇప్పుడు నేను గుడ్లు వేస్తాను అనమాట. ఇవన్నీ శుభ్రంగా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేశాను. ఆయిల్ కొంచెం వేడెక్కితేనే నేను కబాబ్ అయితే వేసేసానండి. కబాబ్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.